తండ్రి, మీ కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన ఎక్కడ చాటున నన్ను భద్రపరిచినారు. దాని కొరకై నేను స్తుతించి ఆరాధిస్తా ఉన్నాం. మా జీవాధిపతిగా మీ జీవము మాలో ఉంచిన దాని కొరకై నీకు ఈరోజు జీవం లేక ఎంతోమంది మృతమైన వారిగా కనబడుతూ ఉన్నారు. మనుని స్తుతించిన అన్ని వాక్యం సెలవిస్తాం. ప్రభావ మేము మన్ను కనుక మమ్మల్ని మన్ను కాకుండా మీరు మమ్మల్ని భద్రపరిచి మీ జీవం వచ్చి నిన్ను స్తుతించేవారిగా, నిన్ను గనపరిచేవారిగా, నీ మీద ఆధారపడేవారిగా మమ్మల్ని ఉంచిన దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తాం. ప్రభా ఈ నేను కూడా మేము మార్పు చెందాలని, ఇంకను కిందకు వేరుదని, మీదకు ఎదిగి ఫలించాలని, నీ స్వామిపురానికి రావాలని ప్రభా మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాల కొరకై నీకు ప్రభా నీకు వాక్ ద్వారా, నీ మాట ద్వారా, నీ పాట ద్వారా మేము సరి చేయబడి కొరకు, చక్కదిద్దబడి కొరకు మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. ఈ లోకంలో మేము ఎలాగో జీవించాలో మీరు మాకు తెలియపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. వివేకము కలిగి జీవించాలని మీరు సెలవిచ్చారు. ఎన్నో ప్రయాణాలు వివేకము లేక నష్టపోయినటువంటి వారు కనికరించి వివేకము కలిగి జీవించుడి కొరకు సహాయపడుతున్నారండి. పావమైన వివేకము, పావనమైన నిష్కపటమైన జీవితము కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. ప్రభా అటువంటి జీవితం కలిగి ఉండడి కొరకు నాకు మాకు మీరు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ఈ దినము ప్రార్థనా కూడి కొరకై నీ సన్నిధికి రావడానికి మీరు చూపించిన కృపంతటి కొరకై నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నా. ప్రభా పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవునికరంగా ఆశీర్వాదకరంగా వస్తారండి. నీ ప్రజలు ప్రభా గ్రామంలో నుండి ఈ స్థలానికి రావడానికి చిరుకపడం బట్టి మీకు ఎన్నో పనులు అలసట వాటన్నిటి నుంచి విడిపించి వాటి సన్నిధిలో మెలకుతో కూర్చుని కొరకాయ మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ఆయా చోట్లకు స్వామి దైవదాసులు పరిచయంతో వెళ్తా ఉన్నారు. వారిని కూడా భద్రపరుస్తారండి, వాడుకుంటారండి. ప్రాముఖ్యంగా మీ దాసుడు ఆహారాన్ని కొరకు ప్రార్థిస్తా ఉన్నా. కనికరిస్తారండి. నెమలూడంలో ఫాస్టింగ్ ప్రేయర్లో మీరు ఆయనకి సహాయపడుతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. కృపగల రక్షక నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా సహాయపడుతారండి. ఓ విధంగా కొరకు తామసంకు ప్రార్థిస్తా ఉన్నా. వారి పరిచర్లు కూడా మీ సహాయం దయచేస్తారండి. నీ కృపను విస్తరింపజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. రష్యా వరకు ప్రార్థిస్తా ఉన్నా. మంచి మనసు అనుగ్రహిస్తారండి. ఉక్రెయిన్ మీద దాడి చేస్తుండగా వారితో మాట్లాడుతురండి. నెమ్మదికరమైనటువంటి సమయాలు వారికి అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తా. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించుకుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాన్ని నెరవేర్చడం కొరకు వారి మనసులలో ఇక వాక్యం వెలిగింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇలాగూ ఎన్నో అక్కర్లు కలిగిన వారు ప్రభా ప్రతి అక్కడి కొరకే నీ పాదములను ఆశ్రయించే భాగ్యం మీరు మాకు దయచేస్తారండి. చేరి వచ్చిన వారి కొరకు మీ వందనములు, రావాల్సిన వారి కొరకు, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకు, నీ చిత్తంలో ఉన్న వారి కొరకే ప్రార్థిస్తా ఉన్నాం. చాలా దేవుడిగా మీ సహాయం దయచేస్తారండి. మమ్మల్ని మీరు బలపరుస్తారండి. నీ పునరుత్థాన శక్తి అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. కాన్ఫరెన్స్ లో కొంతమంది నీ వాక్యం వింటి కొరకే వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తి కొరకే మీకు ఈ శబ్దాంతం ద్వారా చక్కగా నీ వాక్కు వింటి కొరకే వాటిని భద్రపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నా. ప్రభావిత పరిచయం కొరకు మీ పాదములను ఆశ్రయిస్తా ఉన్నా. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా వస్తాయి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లుగా మా కళ్ళను మీరు తెరవజేస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయం కోరుకుంటూ నీ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మా ప్రభువును మా రక్షకునైనా
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 320. పాట సంఖ్య 320. పాత పుస్తకాలలో 715. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించు కొనేదారుగా స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తము. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూస్తురో సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూస్తురో సంసిద్ధులౌదురు. ప్రభు రాకడే వరకింతురో కొనిపోవా క్రీస్తు వచ్చును. ప్రభు రాకడే వరకింతురో కొనిపోవా క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. యేసు శిష్యులతో పలికే తిరిగి వస్తున్నని. యేసు శిష్యులతో పలికే తిరిగి వస్తున్నని. సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా. సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. కొనిపోవా ప్రభు యేసు వచ్చును.
పాట సంఖ్య 366 పాట సంఖ్య 366 పాత పుస్తకాలు 321. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే, ఎంతో గొప్ప
నిత్యమైన పునరక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ మన ప్రభువే రక్షణ సుందరమాయే మన ప్రభువే రక్షణ సుందరమాయే శత్రువునోడింప శక్తిమంతుడు శత్రువునోడింప శక్తిమంతుడు మనకు జయమునిచ్చును మనకు జయమునిచ్చును ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ప్రభువే మన రక్షణ శైలమాయే ప్రభువే మన శైలమాయే దృఢపరచే నాయనే మనలా దృఢపరచే నాయనే మనలా పాదములా స్థిరపరచేను పాదములా స్థిరపరచేను ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ప్రభువే మన రక్షణ దుర్గమాయే ప్రభువే మన రక్షణ దుర్గమాయే తనయందే మనకు పూర్ణ భద్రత తనయందే మనకు పూర్ణ భద్రత ప్రియమార దయచేయును ప్రియమార దయచేయును ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప పునరక్షణ ఇదే ప్రభువే మన రక్షణ కేడమాయే ప్రభువే మన రక్షణ కేడమాయే దుష్టుని బారి నుండి తప్పించే దుష్టుని బారి నుండి తప్పించే పదిలముగా రక్షించును పదిలముగా రక్షించును ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే
కనుపరచ ఆశాతో రానుందుము ఆశాతో రానుందుము ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే రక్షణ పాత్ర పొంగి పొందుచున్నది రక్షణ పాత్ర పొంగి పొందుచున్నది రక్షణయుతాకి సంతృప్తి కలిగే రక్షణయుతాకి సంతృప్తి కలిగే పరిపూర్ణత నీవేగా పరిపూర్ణత నీవేగా ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే రక్షణ వస్తాము ధారింపచేసేనుగా రక్షణ వస్తాము ధారింపచేసేనుగా నీతి వస్తామును ధారింపచేసి నీతి వస్తామును ధారింపచేసి ఆనందింపచేసేను ఆనందింపచేసేను ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే నిర్లక్షించిన తప్పించుకొనవు నిర్లక్షించిన తప్పించుకొనవు ముందు ప్రభు రక్షణ ముందు ప్రభు రక్షణ పాట సంఖ్య 541 పాట సంఖ్య 521 పాత పుస్తకాలు 494 విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ఏకీభవించి భూమిపైన ఇస్తారు ఏకీభవించి భూమిపైన ఇస్తారు వేడుకొను సంగతులను గురించి వేడుకొను సంగతులను గురించి నా తండ్రి వరంట దొరుకునని నా తండ్రి వరణ దొరుకునని నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా నొక్కి చెప్పిన గొప్ప ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ఆది అపోస్తలులు ఏకభావముగా ఆది అపోస్తలులు ఏకభావముగా ఎడతెగక విను ప్రార్థించగా
ఎగక నిన్ను ప్రార్థించాగా వారి మొరనాలించిన ప్రభువా వారి మొరనాలించిన ప్రభువా మా మొరని చెంతకురా నిమ్ము మా మొరని చెంతకురా నిమ్ము విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుకాకుండా నిత్యము పేతుర పుత్రుడు చెరసారోనుండ పేతుర పుత్రుడు చెరసారోనుండ అత్యాసక్తిగా ప్రార్థించాగా అత్యాసక్తిగా ప్రార్థించాగా ఆనాటి శిష్యులు కనిరి ఆనాటి శిష్యులు కనిరి నీ గొప్ప మహత్యములు నీ గొప్ప మహత్యములు విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము నాయందు మీరు మీలో నా వాక్యము నాయందు మీరు మీలో నా వాక్యము నిలపియుండిన ఎడల మీకు నిలపియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో దాని నడిగి ఏది ఇష్టమో దాని నడిగి పొందు మంచి క్రీస్తు ప్రభువా పొందు మంచి క్రీస్తు ప్రభువా విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ విసుగాక కూడియుందురో విసుగాక కూడియుందురో అందరి మధ్య నుండే ప్రభువా అందరి మధ్య నుండే ప్రభువా రమ్మో మా మధ్యకు రమ్మో మా మధ్యకు నేరే విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనా నీ విశదముగా నుడివితివి విసుగాకుండా నిత్యము మన పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు 2వ గ్రంథము 4వ అధ్యాయం సమూయేలు 2వ గ్రంథము 2వ గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుతాం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము
3వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. యోబు జనుల సంఖ్య 80 నా ఏలినవాడును రాజునకు నీకు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువ చేయగాక. నా ఏలినవాడును రాజునకు నీకు ఈ కోరిక ఏలపుటెను. ఇదే భాగాన్ని మనము కలిసి స్పష్టంగా దగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. పాత నిబంధనలో 275వ పేజీ. యోబు జనుల సంఖ్య 80 నా ఏలినవాడును రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయను గాక. నా ఏలినవాడును రాజునకు నీకు ఈ కోరిక ఏలపుటెను. ప్రభు సహాయం కంటే ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు వందనములు. పాటల ద్వారా మీ నామమును కీర్తించే భాగ్యము మీరు మాకు దయచేసిన దాని కొరకే మీకు వందనములు. చదువుల లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడుతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. మాకు ఏది అవసరమో, మాకు ఏది అక్కరో దానిని అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాము. సహాయపడుతుంది. మానవులుగా ఎన్నో అక్కర్లు కలిగిన వారు, అవసరం కలిగిన ప్రతి అక్కరి కొరకై మీ పాదము ఆశ్రయించే భాగ్యము దయచేసిన దాన్ని బట్టి మీకు వందనములు. ప్రభా, ఇటు ఆధిక్యతను మాకు అనుగ్రహించిన నీ కృపకై నేను స్తుతిస్తాను. ప్రాముఖ్యంగా ఈ సమయంలో మేరీ వంటి ప్రార్థిస్తాను. ప్రభా, మరి దుబాయ్ నుండి రావాల్సిన సమయాలు దీర్ఘకరంగా ఉంచుతారండి. ఆమెతో పాటు సహోదరి ఇద్దరు వస్తూ ఉన్నారు, కనికరిస్తున్నారండి. గర్భవతిలో ఉంటుండగా క్షేమం గ్రహిస్తారండి, కీడు నుంచి తప్పిస్తారండి. ప్రతి చిక్కు నుంచి విడిపించి క్షేమముగా ఇంటికి చేరేటి వరకే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మెట్టుకు ఇలాంటి అక్కర్లతో వారు ప్రార్థిస్తుండగా మీరు సహాయపడుతున్నాం. మెట్టుకు మీరు నాతో మాట్లాడుతున్నామని మేము ప్రార్థించినట్లుగా మీ వాక్యం మీద మనం సిద్ధపరుస్తున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగిన మాకు విడిపించున్నాము తండ్రి. ఆమేన్. సమయ 2వ గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనం. యోబు జనుల సంఖ్య 80 నా ఏలినవాడును రాజునకు నీవు బ్రతికి ఉండగానే నీ దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయనుగాక. నా ఏలినవాడును రాజునకు నీకు ఈ కోరిక. ప్రభుత్వం ప్రేమించే వారులారా, మన జీవితంలో కూడా ఎన్నో కోరికలు పుడతా ఉన్నాయి. ఎన్నో కోరికలు పుడతా ఉన్నాయి. ఈ కోరిక ఏలపుటెను. యోబు మరి రాజు అయినటువంటి దావీదుతో అంటున్న మాటలను ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. మనకు ఎట్లాంటి కోరికలు పుడతా ఉన్నాయి మన జీవితంలో కదా. ఎదుటి వ్యక్తి మనము అడిగేటువంటి విధంగా ఉంటే క్రైస్తవ జీవితానికి ఏం ఉపయోగము లేదు. మన కోరిక దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా అది ఈయన దైవికమైనటువంటి మనిషి అని లేకుండా ఇప్పుడు దానికి ఒక కోరిక వచ్చింది. అది ఆ కోరికను బట్టి ఎంత నష్టం వచ్చిందో మనం చూడగలం. ఎదుగుతా ఉన్నారా? కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించడం కొరకు నీ కోరిక నువ్వు అదుపులో పెట్టుకునేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే లోకానుసారమైనటువంటి కోరికలు మనకేం చేయకూడదు. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వలె స్వభావశుద్ధముగా దైవభక్తుకు వారులారా, మునుపు మనము శరీరం యొక్క కోరికలను మనస్సు యొక్క కోరికలను అనుసరించి ఏం చేస్తూ వచ్చాం? వాటిని నెరవేర్చుకున్నాం. వాటి ద్వారా దైవభక్తుకు వాటిని మంచి. కాబట్టి ఇప్పుడు అట్లాంటి కోరికలు మన జీవితంలో ఉండకూడదు. మనము దేవుని సన్నిధిలో దేని కొరకే ప్రార్థించాలంటే
నా ఆలోచన, నా కోరిక ఎట్లా ఉండాలా? సరైనదిగా ఉండాలి. యోవాబు దావీదుని అడిగేటువంటి స్థితిలోనికి దావీదు వచ్చేసినాడు. ఎందుకంటే యోవాబు అంటా ఉన్నాడు, అయ్యా నీ కోరిక ఇది పుట్టింది, నీకు కోరిక. ఎందుకంటే ఆయన దేవుడి మీద ఆధారపడి మానేసి, ఆయన బలం ఎంత ఉంది, ఆయన శక్తి ఎంత ఉంది, ఆయన దగ్గర సైన్యం ఎంతమంది ఉన్నారు అనేటువంటి స్వపరీక్షలు చేసుకోవడానికి ఏం చేశాడు? దావీదు పూనుకుంటా వచ్చాడు. ఏ దావీదునా ఎలా రోజులో గొలియాతును అక్కడే ఎదుర్కొన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు కదా అనేటువంటి దావీదు సౌలు తన సైన్యం అంతా దూరంగా పారిపోతా ఉన్నప్పుడు, గుడారంలో నుంచి బయటికి రానప్పుడు, ఆ యొక్క లోయలో గొలియాతు ఎదుర్కొన్నటువంటి దావీదు ఇప్పుడు తన యొక్క స్వనీతి అంటే సొంత ఆలోచనను, ఆ సొంత కోరికను బయటపెడతా ఉన్నాడు. యోవాబు ఉన్నాడు, ఎందుకంటే ఈ కోరిక ఎందుకు పుట్టింది? ప్రభువును ప్రేమించే వాళ్ళారా, మనకు కూడా ఎట్లాంటి కోరికలు పుడతా ఉంటాయి. మన కోరిక సరైనది కాకపోతే ఏమో చూడండి, ఆకాను కోరిక సరైనది కాదు. ఆకాను శినాలు వస్త్రాన్ని చూచాడు, బంగారు కమ్మని చూచాడు, వెండి కమ్మని చూచాడు. ఆయన ఒక కోరిక పుట్టింది. మన కోరిక సరైనదిగా ఉండాలా? యోగమంటారు, ఆయనకి ఈ కోరిక ఎందుకు పుట్టింది? అసలు ఈ కోరిక మంచిది కాదు కదా. ఎందుకంటే నువ్వు బ్రతికుండగానే నీ దేవుడిని సైన్యాన్ని నూరంతలు చేస్తాడు. ఇట్లాంటి కోరిక నువ్వు కలిగి ఉండకూడదు. కానీ ఇట్లాంటి కోరికలు దావీదు కలిగి ఉన్న కారణాన్ని బట్టి 70,000 మంది ఏమైపోయారు? చనిపోయారు. ఎందుకు? ఆ కోరిక, దావీదు కోరిక ఎట్లాంటిది కాదు, సరైనది కాదు. మన జీవితంలో కూడా ఎన్నో పర్యాయాలు కాని కోరికలు మనలోంచి ఏం చేస్తూ ఉంటాయి? బయలుదేరుతారు. ఏ కోరిక పుడతా ఉందో, ఏ కోరిక జన్మిస్తూ ఉందో నువ్వు గ్రహించకపోతే నీ ఆత్మీయ జీవితానికి ఏమిటది? నష్టమే. ఎందుకు ఉన్నావు? దావీదు కోరిక సరైనది కాదు. దావీదు కోరిక ఏం కాదు, సరైనది కాదు. యోవాబు చెప్తా ఉన్నాడు అన్నమాట. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, ఎవరికి? ఒక దైవజనుడికి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రతి మాట పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రవక్తల చేత ఆత్మచేత ఏం చేస్తూ వచ్చాడు? ఆయన రాయిస్తూ వచ్చాడు. దావీదు ఇక్కడ సరైనటువంటి జీవితాన్ని కలిగినట్టు మనం చూడం. ఆయన కోరిక సరైనది కాదు. ఏమంటా ఉన్నాడు? యోవాబు, అయ్యా నీకు ఆ కోరిక ఎందుకు పుట్టింది? ఎందుకంటే ఆ కోరిక ఇక్కడ కాదు, సరైనది కాదు. మరి మనకు ఎట్లాంటి కోరికలు రావాలా? ఎట్లాంటి కోరికతో ఉండాలి? మనం ఎన్నో పర్యాయాలు కొన్ని కోరికలు మనల్ని ఆవరించిన కారణాన్ని బట్టి. అందుకే ఎఫెసీ 2 చెప్తా ఉన్నాడు. ఏమని? అపోస్తలుడైన ఎఫెసీ 2 అధ్యాయము 3వ వచనం చెప్తా ఉన్నాడు. ఏమని? వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలను, ఇది శరీరం యొక్క కోరిక, మనసు యొక్క ఈ కోరిక దావీదు కోరిక సరైనదిగా. మనము మన కోరికను బట్టే మన జీవితంలో ఎట్లాంటి కోరిక కలిగి ఉండాలి, ఎట్లాంటి కోరిక కొరకు మనం ప్రార్థన చేయాలి, అట్లాంటి ఎట్లాంటి ఆశ కలిగి ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సంగతులు మనం చూస్తాము. మన పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారం చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనం చేసుకోవాలని ప్రేమించు అన్నారా. బత్షెబా రాజు దగ్గరికి వచ్చింది, దావీదు దగ్గరికి వచ్చింది, నమస్కారం చేస్తా ఉంటుంది. ఇప్పుడు దావీదు అడుగుతా ఉన్నాడమ్మా, నీ కోరిక ఏంటి? నీ కోరిక ఏంటి? ఏం కోరిక ఉంది ఆమెకు? ఏమి కోరిక ఉంది? చూడండి, ఆమె కోరిక ఎట్లాంటిది? పైన వచ్చిన నా ఏలినవాడా, నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకులైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడని. బత్షెబా కోరిక ఎట్లాంటిది? బత్షెబా కోరిక ఎట్లాంటిది? కాని కోరిక కాదు.
దేవుని నామం బట్టి ఏదైతే ప్రమాణం చేశాడో అది కావాలని చెప్పి బత్షెబ రాజును అడుగుతా ఉంది. వాగ్దానాన్ని బట్టి తన కోరిక కలుగుస్తూ ఉంది. కాని కోరిక బత్షెబ కోరట్లా. మనం కూడా అంతే. మనము ఏమడగా దేవుని ఏమడగా ఏడు కొరకు ఆయన సింహాసనం మీద సొలొమోను దావీదు యొక్క సింహాసనం మీద దావీదు తర్వాత ఆయనే ఆశీర్వదించారని దేవుని తోడని ఆయన చేశాడు, ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏమిటి వాళ్ళారా, దావీదుకు తన కోరిక ఏది భౌతికమైనదేమీ కాదు. ఇది దావీదు దగ్గర బత్షెబ కోరిన కోరిక. నీ నా జీవితంలో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆత్మీయమైనటువంటి రీతిగా వాగ్దానాన్ని అనుసరించి, లేకపోతే దేవుడికి ఏ వాగ్దానం ఇచ్చాడో దానిని ఆధారం చేసుకుని దేవుడి దగ్గర అడిగితే ఎంత మంచిది. దావీదుకు అట్లాంటిది కాదు కదా. యోవాబు అంటా ఉన్నాడు, అయ్యా నీ కోరిక ఇలా ఇది ఎందుకు పుట్టింది, అసలు మనసులో ఈ కోరిక నీకు ఎందుకు పుట్టింది, ఇది సరైనది కాదు కదా. నువ్వు బ్రతుకుండగానే నీ దేవుడిని సైన్యాన్ని నువ్వు రద్దు చేస్తావు, దీని మీద నీకు చింత ఎందుకు. దావీదు కోరిక సరైనది కానీ బత్షెబ యొక్క కోరిక అట్లాంటిది కాదు. నీవు యెహోవా తోడని ప్రమాణపూర్వకంగా ఏం చేస్తావు చెప్పావు కదా. ప్రభువునందు ప్రేమించే వాళ్ళారా, మన జీవితంలో నీవు నేను గమనించవలసింది ఏమడుగుతా ఉన్నా, ఎట్లాంటి కోరికలు మనకు ఎన్నో కోరికలు పుడతా ఉంటాయి. పుట్టవా ఏదైనా కోరికలు, ఏదైనా చూసినప్పుడు తినాలను, ఏదైనా చూసినప్పుడు కొనుక్కోవాలను పెట్టుకో. ఇది అంటే ఈ భౌతికమైనటువంటి వాళ్ళు కాదు కానీ కోరికలు కూడా మన జీవితంలోకి ఏం చేస్తూ ఉంటాయి, అనుమతించబడతా ఉంటాయి. దీని నుంచి మనం ఏం చేయాలా, తప్పించబడాలి. దావీదు తప్పించబడలేకపోయినాడు. యోవాబు యొక్క ఆ యొక్క మాటలను దావీదు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు. దావీదు రాజు కనుక యోవాబు మాట చదవలేదు, దావీదు మాట చెల్లింది. ఆయన జనాన్ని లెక్కించడానికి పోయాడు. జనసైనికులు కొంతమందిని చేర్చాడు, కొంతమందిని చేర్చలేదు. కానీ దావీదు యొక్క కాని కోరికను బట్టి ఇశ్రాయేలు మీదకి ఏమొచ్చింది, శాపం. 70,000 మంది ఏమైపోయారు, నశించింది. ఏంటి కారణము, కానీ బత్షెబ కోరిక ఎట్లాంటిది, ఆజ్ఞానుసారమైనటువంటి వాగ్దానుసారమైనటువంటి యెహోవా తోడని నువ్వు ప్రమాణం చేసావు కదా. ఇప్పుడు సొలొమోను దేవుని సింహాసనం మీద ఆశ్రయించిన తర్వాత ఎంత క్షమించండి, రాజు యొక్క దావీదు యొక్క సింహాసనం మీద ఆశ్రయించిన తర్వాత ఎంత క్షేమం వచ్చింది, దేవుని నామానికి ఎంత మహిమ వచ్చింది. కారణం ఏంటి, బత్షెబ యొక్క కోరిక ఎట్లాంటిది సరైనది. ఎట్లాంటి కోరిక కోరుతాం, అసలు ఎట్లాంటి కోరికను బట్టి మనం ఏం చేస్తాము, అడుగుతాము. మరి నీకేం కావాలో అడిగాను అనుకో, ఏమడుగుతావు, లోపల ఏం కోరిక ఉందో అడుగుతా ఉందా. ఏం చేస్తానంటే అది మన జీవితంలో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు లోపల ఏం కోరికలు ఉన్నాయో అది కొన్ని సమయాలు ఏమవుతూ ఉంటాయి, బయటికి వస్తాం. మరి మనకి ఏ కోరిక కావాలా, దావీదు కోరిక ఎట్లాంటిది సరైనది. ఎవరు చెప్తా ఉంటాడు, నీకు ఈ కోరిక ఎందుకు పుట్టింది నాయన. మన జీవితంలో ఇట్లాంటి కోరికలు ఏం చేయకూడదు, పుట్టకూడదు. అంటే సొంత ఆలోచన, లేకపోతే మన బలము, మన యొక్క మనం వెల్లడిపరుచుకుని ఉంటాయి, ఇట్లాంటిది కాదు. కానీ బత్షెబ యొక్క కోరికలు చూస్తా ఉన్నాం. ఎంత శ్రేష్టమైనదంటే, ఎంత ఉన్నతమైనదంటే, దావీదు తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చోవాలా, వాగ్దాన ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క మాట ప్రకారం సొలొమోను ఏం చేయాలా, ఏలవలసిన వాడు ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారం ఎక్కినటువంటి సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశాడు, ఎంత న్యాయం, ఎంత నెమ్మది, ఎంత సంతోషం. దేశము నలుదిక్కులు ఏం చేస్తా ఉంది, సొలొమోను కాలంలో నెమ్మదిగా ఉంది. ఏంటి తెలుసా, బత్షెబ యొక్క కోరిక ఎట్లాంటిది, ఉన్నతమైనది, ఉత్తమమైనది. మన కోరిక ఎట్లాంటిది, ఒకవేళ ఇక మధ్యాహ్న కాల సమయంలో ఎట్లాంటి కోరికలతో వచ్చాము దేవుని దగ్గరికి, ఎట్లాంటి కోరికలు. మానవుడు కాని కోరికలు ఉంటాయి, ఉండవా. ఒకవేళ బయటకు నువ్వు చెప్పకపోవచ్చు కానీ లోపల అదేమవుతూ ఉంటుంది, అడుగు తిరుగుతూ ఉంటుంది. ఇట్లా జరగా, ఇట్లాగైతే బాగుంది, ప్రభా
అయితే పెట్టుకు నీ ప్రార్థన నా ప్రార్థన ఏమైనా ప్రభా కాని కోరికలు ఉన్నాయి, కాని సంగతులు ఉన్నాయి, దాని నుంచి ఏం చేయాలా? దావీదు కాని కోరికలు కోరత వచ్చాడు. చెప్పిన లక్ష్య పెట్టలేదు. 70,000 మంది ఏం చేశారు? నశించిపోయారు. తర్వాత కావాలి ప్రభా వీళ్ళు చేశారు, పాపం చేసామని కదా, నేను నా ఇంటి వారు నశించారు కదా, గొర్రెల బట్టి వీరేం చేశారు. కానీ ముందు కోరిక సరైనది కాదు కాబట్టి ఏమైపోయింది? నష్టం. బత్షెబ యొక్క కోరిక ఉన్నతమైనది, ఉత్తమమైనది. మనం చూద్దాం చూడండి. 10వ వచనము, నా ఏలుడి వాడ నీవు నీ దేవుడని యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను ఆయన వీలువాడే నా సింహాసనం మీద ఆశ్రయించదని సవించితివే. కానీ ఏం కోరత, ఏమి ప్రమాణం చేశాడు, ఏమి చెప్పాడు, అదే కోరత. ప్రభువును ప్రేమించే వాళ్ళ మనకు కూడా ఇట్లాంటి కోరిక ఉండాలి. ఎట్లాంటి కోరిక? బత్షెబ వంటి ఉన్నతమైన కోరిక. ఆమె వాగ్దానుసారమైనటువంటి కోరికలు ఏదైతే ప్రమాణం చేస్తూ వచ్చాడో దానిని తప్ప మరి ఏం చేయలేదు ఆమె కోరలేదు. ఇంకా చూస్తా ముందుకు ఇంకా చూస్తూ చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి రాజమోహన్ గ్రంథము 5వ అధ్యాయం. రాజమోహన్ గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. సొలొమోనునకు ఈ వర్తమానం పంపిను, నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించితిని. దేవదారు మ్రాణులను గుచ్చి సర్వపు మ్రాణులను గుచ్చి నీ కోరిక అందరి ప్రకారము ప్రభువును ప్రేమించే వారులారా. ఈ భాగంలో హీరాము దగ్గరకు సొలొమోను తన కోరిక వెల్లడిపరిచినాడు. కోరిక వెల్లడిపరిస్తే ఏమంటాడు చూడండి. సొలొమోనుకు ఈ వర్తమానం పంపిన, నీవు నా యొద్దకు పంపిన వర్తమానము ప్రభువును ప్రేమించే వారులారా. సొలొమోను కోరిక ఎట్లాంటిది? సొలొమోను కోరిక ఎట్లాంటిది? అంగీకరించబడేది. సొలొమోను కోరిక ఎట్లాంటిది? అంగీకరించబడేది. హీరాము దగ్గరికి సొలొమోను వర్తమానం పంపితే హీరాము దాన్ని ఏం చేస్తా ఉన్నాడు? అంగీకరిస్తే అది ఎంత మంచిది, అది ఎంత శ్రేష్టమైనది. దేవుడి దగ్గర నీవు నేను అడిగినప్పుడు, నీవు నేను ఇంటిని పెట్టినప్పుడు, నీవు నేను మనవి చేసినప్పుడు అక్కడి నుంచి ఏ వర్తమానం రావాలా? ఏ వర్తమానం రావాలి? అయ్యా నీ ప్రార్థన నేను దానియేలు ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడి దగ్గర నుంచి దూత ఆయన ప్రార్థన ఆరంభించడం ఏం చేయబడింది? అయ్యా నీ ప్రార్థన ఆరంభించడంతోనే నీకు వర్తమానం చేయాలని దేవుడు ఏం చేశాడు? పంపించాడు. మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు నిజంగా మంచిగా ఉంది అని పైన అంగీకరించే విధానం ఉండాలా. మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు ఎవరైనా నష్టపడితే వాళ్ళకి ఏదైనా కీడు రావాలను, లేకపోతే ఏదైనా నష్టం జరగాలను, ఇట్లాంటివి ఉంటాయి మన తలంపులు. హీరాము సొలొమోను యొక్క కోరికను మన్నిస్తా ఉన్నాడు. ఎందుకు మన్నిస్తా ఉన్నాడంటే సొలొమోను యొక్క కోరిక ఎట్లాంటిది? ఎంత ఉన్నతమైంది. ఏ కోరిక అయింది? నా దేవునికి కట్టబోయే మందిరము అది ఎంతో గొప్పది. దానికి ఏం కావాలా? దేవదారు మానవులు కావాలి, సరళ మానవులు కావాలి. కాబట్టి నువ్వు వాటిని పంపించు. దేవుని కొరకు ఉద్దేశము జరుగుతా ఉన్నావా? ప్రభువును ప్రేమించే వాటిలాగా నీ నా ప్రార్థన, నీ నా యొక్క వర్తమానం, నీ నా ఇండెక్టు దేవుని దృష్టిలో ఎట్లా ఉండాలా? అంగీకరించబడేదిగా ఉండాలి. హీరాము సొలొమోను యొక్క వర్తమానాన్ని, సొలొమోను యొక్క ప్రార్థనను, సొలొమోను యొక్క కోరికను ఏం చేస్తా ఉన్నాడు? మన్నిస్తా ఉన్నాడు. అయ్యా జరుగుద్ది, నేను చక్కగా చూడండి, నీవు నా యొద్దకు పంపిన వర్తమానము నేను అంగీకరించి. ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి ఏం పంపుతా ఉన్నాం? ప్రార్థన వర్తమానం మనం పంపుతా ఉన్నాం. ప్రార్థన మనవులు పంపుతాం. మరి పంపినప్పుడు నీ మనవి ఆయన అంగీకరించేదిగా. అన్ని అంగీకరిస్తావా? అన్ని అంగీకరించి పిల్లలు ఉంటారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియనప్పుడు ఎన్నో సంగతులు మనం అడుగుతూ ఉంటారు.
ఎన్నో సంఘాలను అడుగుతాం. అన్ని అంగీకరిస్తామా? అన్ని అంగీకరించాం. ఏం చేయాలా? దానికి కొంత సమయము అదవుతా ఉంది. మా పెద్ద పిల్లల్ని రాయమండ్రి తీసుకెళ్తాను ఒకసారి. బడి మీద చిన్న పిల్లలు ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. ఈ కాంప్లెక్స్ రోడ్లో పెడతామంటే ఈ చివరి దాకా ఈ ట్రూ వ్యాలీ ఈ బళ్ళు అమ్మే కోట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి స్టేడియం దగ్గర నుంచి కాంప్లెక్స్ వెళ్ళేంత వరకు అది బండి మీద కూర్చుంది, చూస్తూ ఉంది. కొంచెం దూరం మీద ఉంది. నాన్నగారు నాకు బండి కొడు, ఏం కావాలట? ఏం కావాలా? 5-6 సంవత్సరాలు ఉంటాయి. 5-6 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి అంటుంది ఏం కావాలంట? ఆ బండిని చూస్తూ ఉంది. చూస్తుంది. నాకు కూడా బండి కూడా ఉంది. నాకు కూడా బండి అంగీకరిస్తావా? కూతురే కొనమంటా ఉంది, కానీ అంగీకరిస్తావా? ఏం చెప్పాం? కొంటానమ్మా, ఇప్పుడు కాదు, నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తాను, నేను కొంటాను బండి. ఎందుకంటే మనకు తెలుసు ఎప్పుడు వాళ్ళు దేవుడు కూడా తెలుసు. నీ మనవి దేవుడికి అంగీకారంగా ఉండాలా. నీ ప్రార్థన మనవి నువ్వు దేవుడిని పంపించినప్పుడు ఆ మనవి దేవుడికి అంగీకారంగా లేకపోతే ఇంకెందుకు నువ్వు ప్రార్థించే ఉపయోగము? హీరాము సొలొమోను పంపిన వర్తమానాన్ని అంగీకరిస్తా ఉన్నాడు. అయ్యా నీ మనవి నేను అంగీకరించాను. ఎంత గొప్పది! అంగీకరించకుండా ఎన్ని చెప్తే ఉపయోగము? మనం కూడా అంతే. దేవుని దగ్గర నువ్వు ఏదైనా మనవి పెట్టావనుకో, అది భౌతికమైనటువంటి దానిగా ఉండకూడదు. ఎలా ఉండాలా? ఆత్మీయమైనదిగా ఉండాలి. సొలొమోను అట్లాంటిది. నేను దేవుడికి మందిరం కట్టించబోతున్నాడు, దేవుడికి మందిరం కట్టిస్తాను కాబట్టి నువ్వేం చేయాలా? నాకు సలమాను పంపాలా, దేవదానమాన్ని పంపాలా? ప్రభువును ప్రేమించే వాళ్ళ ఆయన వెంటనే చెప్తా ఉన్నాడు, ఎంత గొప్ప కార్యం చేస్తా ఉన్నావు. అందుకే ముందు వచ్చినట్టు చూడండి, 7వ వచనంలో చదవండి. నీ ఏర్పాటు చెప్తున్నా, నేను నీ సేవకు జీతం ఇచ్చేది ఆయనను. హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని ఏం చేస్తున్నాడు ఆయన? మన ప్రార్థన దేవుడు ఏం చేయాలా? సంతోషపడాలా. మన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? నవ్వుకుంటాం. మన ప్రార్థన దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? అరే ఇట్లాంటి ప్రార్థన చేస్తా ఉన్నాడు అంట. ఎందుకు ఒకడు తపస్సు చేశాడంట. తపస్సు చేసి దేవుడు ప్రత్యక్షమైతే ఆయన అన్నాడంట, అయ్యా నీకు ఏ వరం కావాలో కోరుకున్నాడు. ఏ వరం కావాలో కోరుకుంటే ఆ పక్కన కూడా ఆ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అడిగాడు. ఇంకా వెళ్ళలేదు, నీ దగ్గరికి వచ్చినంత వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఆయన అన్నాడంట. దాని దగ్గరికి రానంట. ఆ దగ్గరికి వెళ్ళేవారు. వెళ్ళాను, నేను అడిగామడం ముందు నీకు ఏది కావాలి, నీకు ఏది ఇస్తారు, ఆయనకి ఏం చేయాలట? 200 వీడు ఏం కోరుతున్నాడు? 5 పని నాకు కన్ను పోవాలని కోరుకున్నాడు. ఏం పోవాలంట? నా కన్ను. ఇప్పుడు ఆడికి ఏమవుతాయి? మనోడికి. అది అక్కడ ఉంటే మన కోరిక దేవుడికి ఇష్టమైన సొలొమోను కోరిక విని హీరాము సంతోషిపోతా ఉన్నాడు. ఎంత గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. దేవుడి మందిరం కొరకు ఎంత ప్రయాసపడుతూ ఉన్నాడు. దేవుడి మందిరం ఎంత గొప్ప కట్టాలనుకుంటున్నాడు. మనమేమో భౌతికమైన విషయాలే, భౌతికమైన తలంపే, భౌతికమైన ఆలోచనే. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, దినాలు గడుస్తున్న కొద్ది నీ ఆలోచన దేవుడి కొరకు ఉండాలా. సొలొమోను తన యొక్క కోరిక అంతా మన్నించబడడానికి కారణం ఏంటంటే ఆయన కొరకు కాదు, ఎవరి కొరకు? దేవుడి కొరకు. మన జీవితంలో మన ప్రార్థన అంగీకరించబడాలంటే, నీ ప్రార్థన దేవుడు సంతోషపడాలంటే ఎట్లా ఉండాలి నీ ప్రార్థన? ఎట్లా ఉండాలి నీ ప్రార్థన? భౌతికమైనదంటే ఎన్నో సంగతులు ఉంటాయి, మనకు చూడలేము. కానీ కొన్ని నష్టానికి చేకూర్చేటట్టు దావీదు యొక్క ప్రార్థన ఎట్లాంటిది? భౌతికమైనదే, ఆత్మీయమైనది ఏం కాదు. ఆయనకు సైన్యం అనుకుంటే ఆయనకి ఎందుకు? ఒక్కడు గొల్లియాతను చంపొచ్చినవాడు, అసమాధానం ఉన్న వారిని ఎదుసార్లుగా తీర్చినవాడు, అప్పులు చేసిన వారిని ఎట్లా చేసినవాడు? ఎంతో నైపుణ్యం గల వారిగా మార్చినవాడు, వాళ్ళకైతే ఎన్నో యుద్ధాలు చేసినవాడు. ఇప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాలు చేస్తే ఇప్పుడు సైన్యాన్ని వస్తాడు. అది కోరిక సరైనది కాదు కదా. మన కోరిక ఉత్తమమైనది కాకపోతే ఏదో ఉపయోగం? సొలొమోను యొక్క కోరిక హీరాముకి ఎట్లా ఉంది? ఇష్టం, సంతోషింపజేసేదిగా. మన ప్రార్థన అట్లా ఉండాలి. దేవుని దగ్గర ఏ ప్రార్థన చేస్తా ఉన్నాం?
ప్రభా ఆ జీవితంలో కొంతమందిని రక్షించినట్లుగా, కొంతమంది నీ కొరకు సంపాదించినట్లుగా, లేకపోతే నీ పనుల్లో వాడబడినట్లుగా, లేకపోతే నీ కొరకు పాడినట్లుగా, నీ కొరకు మాటలు చెప్పినట్లుగా, నీ కొరకు అనేకులను సిద్ధపరిచినట్లుగా మన ప్రార్థన ఎట్లా ఉండదు? ఈ ప్రార్థన అంటే దేవుని సంతోషం ఉండదు. మన ప్రార్థన ఎలా ఉండదు చెప్పు? ఎంతసేపు మనము, మన కుటుంబము, మన ఉన్నతి, మన ఆరోగ్యము, మన క్షేమం ఇవన్నీ కావాలా? ఇవన్నీ వద్దని కాదు. కానీ ముందేం కావాలా? ఆయన రాజ్య సంబంధమైన సంగతులు కావాలా? ఆయన నీతి కొరకు వెతికే సంగతులు కావాలా? సొలొమోనుకి అన్నీ వచ్చినాయి, కానీ ముందేముంది? సొలొమోను చేసిన ప్రార్థన, సొలొమోను పంపిన వర్తమానం, సొలొమోను పంపిన మనవి ఏమైంది? సంతోషాన్ని. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడికి ఏం చేయాలా? సంతోషం పుట్టించా. దేవుడికి సంతోషం పుట్టించకపోతే నీ ప్రార్థన, నా ప్రార్థన ఉపయోగం లేదు. అదవుతుందా? ఎప్పుడు ఇస్తున్నాడు మనకు దేవుడు? మనము సంతోషింపదగిన అడిగితే దేవుడు ఇచ్చేది. అదవుతా ఉందా? పక్కన దెబ్బలాడుతూ ఉన్నాడు, ఆడు వెళ్తా ఉంటే బండి గుద్దేయాలన్నాడు, మన ప్రార్థన అంటాడు దేవుడు. విన్నాడు కదా? అదే ఆయన సంతోషం కాదు కదా. బాబా వాడు నమ్మి దెబ్బలాడుతూ ఉన్నాడు, నీకు తెలియదు ఇంకా ఆయనకి. నువ్వేం చేయాలా? వాడిని దర్శించు. ఆ సౌలు వలె ఆ దారిలో దర్శించు, వెలుగు అనుగ్రహించు, వాడు రక్షించి పొంది ఏం చేయాలా? ఎదుగుతా ఉన్నావా? ఇట్లాంటి ప్రార్థన అయితే ఎట్లాగూ ఎంత సంతోషించేవాడు ఉంటాడు దేవుడు. ఎదుగుతా ఉన్నావా? ఒకసారి ఒక దేశంలో నరమాంస పక్షులు ఉన్నారు. నరమాంస పక్షులు ఉంటే ఆ నరమాంస పక్షులు ఉన్నటువంటి ప్రదేశానికి ఒక ఆయన సువార్త చేయడానికి వెళ్ళాడట. సువార్త చేయడానికి వెళ్తే కొన్ని దినాలకి ఏం చేశారు? ఈ సువార్త చేయడానికి వెళ్ళి భాష నేర్చుకుని లిపి నేర్చుకుని అక్కడికి వెళ్తే ఇలా చేశారంటే నరమాంస పక్షులు ఏం చేశాడు? అప్పుడు ఆయన తినేశాడట. ఏం చేశాడు? తినేశాడు. ఆయన ఎంత ప్రార్థన చేసి వెళ్ళాడు, ఎంత మరి దేవుడి దగ్గర భోజనం వెళ్ళాడు. పెట్టుకు ఆ తినేసాడు. కానీ కొన్ని రోజులకి ఈయన కొడుకు వెళ్ళాడంట. ఎవరు కొడుకు? ఈ తినేసి చచ్చిపోడు కదా, ఆయన కొడుకు మళ్ళీ అదే వారంతో వెళ్ళాడు. ఇప్పుడు ఈసారికి ఆయన చేశాడు, ఆ తినేసినాడు రక్షించబడున్నాడు. రక్షించబడి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిపి సువార్త చేస్తూ ఉన్నారంట. వీళ్ళిద్దరు కలిపి దేవుడిని ప్రచురిస్తూ ఉన్నారంట. ఏం చేయరంట? వెళ్తారంట, డ్యాన్స్ కూర్చుంటారంట. నేను అంటాను తెలుసా? నరమాంస పక్షుడిని నేను ఈ పాస్టర్ గారు ఉన్నాయి కదా, ఈ పాస్టర్ గారు నాన్నగారిని నేనేం చేశాను? తినేశాను. ఆయన నన్ను ఏం చేశాడు? క్షమించాడు. ఎంత ప్రేమ ఉందా? ఇప్పుడు అదే సువార్త ఎంతమంది రక్షించబడదు? వీళ్ళు అంతమంది రక్షించబడతా ఉన్నారు. కోరిక ఎట్లా ఉండాలి? మనది ఉత్తమమైనదిగా ఉండాలా? భక్ష్యమైన కోరిక ఆజ్ఞానుసారంగా, వాగ్దానుసారంగా ఉంది. సొలొమోను కోరిక హీరాము అంగీకరించబడేదిగా ఉంది, హీరాము సంతోషింపదగేదిగా ఉంది. మన ప్రార్థన కూడా, మన మనవి కూడా, మన ప్రార్థన వర్తమానం కూడా ఆయనకి ఇష్టమైనదిగా, మరి అట్లాంటి మనవులు ఆయన దగ్గరికి పంపిస్తూ ఉన్నాం. సొలొమోనుకు మనం పంపితే హీరాము ఆశ్చర్యపోతా ఉన్నాడు. సొలొమోనుకు మనం పంపితే హీరాము సంతోషిస్తూ ఉన్నాడు. సొలొమోనుకు మనం పంపితే హీరాము దాన్ని అంగీకరించేస్తూ ఉన్నాడు. మనది దేవుని దగ్గర ఎట్లా ఉంది? మన ప్రార్థన దేవుడికి సంతోషంగా ఉందా? మన ప్రార్థన దేవుడు అంగీకరించేదిగా ఉందా? వెళ్తా ఉన్నావా? ప్రభువుకు ప్రేమించే వాళ్ళ ఈ వర్తమానము, నీ వర్తమానము, నీ ప్రార్థన వర్తమానము, నీ ప్రార్థన మనది దేవునికి ఇష్టమైనదిగా ఉందా? ఏది ఆయనకి ఇష్టము? హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. దేని కొరకు? హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నష్టపరిచే వారి కొరకు ప్రార్థన చేయుట. ఇదే కదా ఆయన కోరుకునేది. ఆయన కొరడాలతో పట్టుబడతా ఉంటే ఆయన కొరకు వారు ప్రార్థిస్తారు. ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. ఆయన ఉపవేస్తూ ఉంటే ఆయన వారి కొరికి ప్రార్థిస్తూ ఉన్నాడు కదా. ఇశ్రాయేల్ కనికలతో కుమార్తెలు చెప్తా ఉన్నాడు కదా, అయ్యా నా కొరకు కాదు, మీ కొరకు, వీళ్ళ కొరకు మన ప్రార్థన. ఇట్లా చేయలేము, కానీ ఇట్లాంటి కోరికలు కలిగి ఉంటేనే అదే క్రైస్తవం. అదవుతుందా? అదే దేవుని మీద విశ్వాసం, అదే దేవుడు నమ్ముకుంటామనేది రుజువు. చేయాలంటే సామాన్యమైనది కాదు, ప్రార్థన చేయాలి. ఇట్లాంటి సంగతులు వారిని కనికరించు, వారిని రక్షించు, వారిని భద్రపరచు. ప్రభుత్వం ప్రేమించే వాళ్ళ మనం చేయవలసిందే.
మనం చేసుకుంటే ముందు చూస్తామా? చూడండి, ఒక సంగతి చూసి ముగిస్తాము. ఒక సంగతి దినవృత్తాంతం ఆడినాను, దినవృత్తాంతం ఆడినాను 12వ అధ్యాయం 37వ వచనం. మరియు యోర్దాను నది అవతల నుండి చదవండి. రూబేనీయులలోను మరియు యోర్దాను నది అవతల నుండి రూబేనీయులలోను గాదీయులలోను మనష్షే అర్థగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించుకుని యుద్ధశూరులై యూదులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపవలన కోరిక హృదయమందు ప్రభువును ప్రేమించే వారులారా, ఏ కోరిక ఉంది? ఏ కోరిక ఉంది? దావీదును ఏం చేయాలా? ప్రభువును ప్రేమించే వారులారా. అసలు అవకాశం వస్తే ఎవరు రాజుగా ఉంటాం? మనమే రాజుగా ఉంటాం, అంతేనే కదా? అవకాశం రావాలి కానీ మనం ఎట్లా ఉంటాం? మనమే రాజు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ రూబేనీయులు, ఆ గాదీయులు, ఆ మనష్షే అర్థగోత్రపు వారు సకల యుద్ధాలను తెలుసుకుని వారి మనసులో ఏం కోరుకుంది? ఏం కోరుకుంది? రాజుని ఏం చేయాలా? దావీదుని ఏం చేయాలా? రాజుగా చేయాలా. ఇది ఎవరికి ఇష్టం? దేవుడికి ఇష్టం. ఇది దావీదు రాజుగా ఉండాలని ఎవరికి ఇష్టం చెప్పండి? ఆయన హృదయానుసారుడు యెష్షయి కుమారులో నేను అతన్ని కడుగుతాను. నీ తైలం కొమ్మును నీ కొమ్మును ఆ తైలంతో నింపి ఏం చేయాలి? అభిషేకించడానికి సమయంతో చెప్తుంటే మాట. దావీదు రాజుగా ఉంటుండగా ఎవరికి ఇష్టము? దేవుడికి ఇష్టం. రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రపు వారికి కూడా ఇష్టమే. ఎట్లాంటి కోరిక? హృదయనాయకు ఎట్లాంటి కోరిక ఉంది? దేవుడికి ఇష్టమైన కోరిక వారికి కలిగి ఉన్నారు. మనం కూడా అంటే మన కోరిక ఎట్లా ఉండాలా? దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలా? రూబేనీయుల కోరిక ఎట్లా ఉంది? మనష్షీల కోరిక ఎట్లా ఉంది? తర్వాత ఆ గాదీయుల కోరిక ఎట్లా ఉంది? దేవుడికి ఇష్టమైంది వారి హృదయాల్లో కోరిక కలిగి ఉన్నారు. ప్రభువును ప్రేమించే వారులారా, ఆ కోరిక నెరవేర్చిన కొరకు ఎప్పుడుకి వచ్చారు మన జీవితంలో. మనము కూడా ఇట్లాంటి కోరికలు కలిగి ఉండాలి. అంతేగాని మన కోరిక పుడితే ఎదురు కనకూడదు. అట్లాంటి కోరిక ఎట్లా పుట్టింది? అని కానీ యోవాబు దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నీకు అసలు ఈ కోరిక ఎందుకు పుట్టింది? కానీ మనం చూసాము 3 సంగతులు. మొట్టమొదటి బత్షెబా, ఆమెకి ఏ కోరిక? మంచి కోరిక, ఉత్తమమైన కోరిక, వాగ్దాన స్థానంలో ఏంటంటే కోరిక. రెండవదిగా సొలొమోనుకు ఎట్లాంటిది? హేరాము అంగీకరించదగింది, హేరాము సంతోషింపదగింది, అంతా శ్రేష్టమైనది, దేవుని మందిరం కూర్చున్నటువంటి కోరిక. మూడవదిగా మనం చూసాము రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారి కోరిక ఎట్లాంటిది? దావీదు రాజుగా ఆ కోరిక ఎవరిది? ఆ కోరిక ఎవరిది? దేవుడిది. సౌలును త్రోసివేసి దావీదుని చేశాడు, ఆయన కోరుకున్నాడు. ఆ కోరుకున్న దావీదును మన రాజుగా స్థిరపరచాలనే కోరిక రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు ఏం చేశారు? మన కోరిక ఎట్లాంటిది? ఎట్లాంటి కోరిక కోరుకోవాలని దేవుని దగ్గరికి వచ్చి దేవుడికి ఇష్టమైనది, దేవుడు సంతోషించేది, దేవుడు అంగీకరించేది, ఇటువంటి కోరికలు కలిగి ఉండి మనం ప్రార్థించినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అంగీకరించి జవాబు ఇచ్చి మేలుతో నింపుడు కొరకాయి ఇష్టం కలిగి వాడిగా ఇటువంటి కోరికలు కలిగి ఉండి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఆదివారము ప్రభుదిన పరిచయం కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఆదివారము ప్రభుదిన పరిచయం కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుని నిలబడిన దేవుని దాసులు వాడగొట్టి కొరకు మరి ఆత్మాభిషేకం అనుగ్రహించబడి కొరకై అసమానమైన సింహాసనం నుంచి శ్రేష్టమైన మాటలు నోటికి అందించబడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రానున్న దినాలలో మరి పరిచయం అభివృద్ధి పొందినట్లు, నూతన ఆత్మను అనుగ్రహించబడినట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మేరీమణి ప్రయాణం వస్తా ఉంది వాయించి దేవుడి కుమార్తె ఆమె ప్రయాణం, ఆమెతో పాటు సహోదరు ఉంది, ఇది రావాలా మార్గంలో దేవుడు క్షేమమైన ప్రయాణం దయచేసినట్లుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఇంకా మీకు ఏదైనా మనవులు ఉంటే చెప్పండి, దాని గురించి ప్రార్థన చేస్తాం. కొన్ని మనవులు మనము రోజు చేస్తూ ఉంటాము, వాటి గురించి ప్రార్థన చేసుకోండి. దేని కొరకంటే
మందిరం గ్రామంలో మందిరం కొరకు, తర్వాత గ్రామస్తుల రక్షణ కొరకు, నూతన ఆత్మను గ్రహించబడి కొరకు, ఇట్లాంటి సంగతులు కొరకు ప్రార్థన చేస్తున్నారండి. బిడ్డలు చదువుకుంటా ఉన్నారు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, వారి కొరకు మెర్సీ, తర్వాత సుకీర్తి, తర్వాత వివేకు, దివ్య, విజయ, తర్వాత నిస్సి జాన్సన్, ఇట్లాంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకే ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. భూషణ గారి కొరకు ప్రార్థన చేస్తారండి. 28వ తారీఖు ఆయన ప్రయాణం కొరకు కూడా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. తర్వాత కొంతమంది ఎవరి రక్షణ కొరకై మరి ప్రార్థిస్తూ ఉన్నాము. భరతేజ కొరకు, ఇట్లాంటి వ్యక్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కొరకు ఈ ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన పేరేంటి? సౌడి చంద్రబాబు గారు దుబాయ్ నుంచి ప్రయాణం ఉన్నాడు, వచ్చేసారు. విద్యార్థి ఇంటికి చేరడానికి మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తాము. కాన్ఫరెన్స్లో కొంతమంది సిస్టర్స్ మనతో చూపిస్తూ ఉన్నారు. వారు ఎన్నో ఆకరణ కలిగిన వారు ఉన్నారు. వారి కొరకే, వారి ఆత్మీయ క్షేమం కొరకే మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాము. ఇంకేదైనా ఆకరణ చెప్పండి, దాని కొరకే ప్రార్థన చేస్తాం. కాన్ఫరెన్స్లో వారు కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు. భౌతిక ఉన్నవారు ప్రార్థనలో కొనసాగుతారు. ప్రార్థిస్తున్నారు.